హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ఆమ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు? ఆమ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు? ఇంగ్లాండ్ దేశానికి చెందిన అతను. ఆమ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు? ఇంగ్లాండ్ దేశానికి చెందిన అనమాట. విద్యార్థులలో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి. విద్యార్థులలో పరిశోధనా చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ఏంటి? అన్వేషణ పద్ధతి. గణితం పట్ల విద్యార్థుల ఆలోచన విధానాలను అంచనా వేయటానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఇంటర్వ్యూలు. గణితం పట్ల విద్యార్థుల ఆలోచన విధానాలను అంచనా వేయటానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఇంటర్వ్యూలు. మూల్యాంకనం దేని ఆధారంగా జరుగుతుంది? మూల్యాంకనం దేని ఆధారంగా జరుగుతుంది? ప్రవర్తనలో కలిగే మార్పుల ఆధారంగా జరుగుతుంది. మూల్యాంకనం దేని ఆధారంగా జరుగుతుంది? ప్రవర్తనలో కలిగే మార్పుల ఆధారంగా జరుగుతుంది. సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణిత పూరితమే అన్నవారు ఎవరు? కాంట్. సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణిత పూరితమే అన్నవారెవరు? కాంట్. ఏమి నేర్పాలి అనే దానికంటే ఎవరికి నేర్పాలి అనేది ఏ సూత్రం అవుతుంది? శిశు కేంద్రీకృత సూత్రం అవుతుంది. ఏమి నేర్పాలి అనే దానికంటే ఎవరికి నేర్పాలి అనేది ఏ సూత్రం అవుతుంది? శిశు కేంద్రీకృత సూత్రం అవుతుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం, గుండె కొట్టుకోవటం, రక్తపీడనం మొదలైన విషయాలన్నీ ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. గణితం. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం, గుండె కొట్టుకోవటం, రక్తపీడనం మొదలైన విషయాలన్నీ ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. గణితం. 1 నుండి 5 తరగతుల వరకు సంఖ్యామానం, సంజ్ఞామానం ఏత పద్ధతిలో విస్తరించడం జరిగింది? ఏకకేంద్ర పద్ధతి. 1 నుండి 5 తరగతుల వరకు సంఖ్యామానం, సంజ్ఞామానం ఏ పద్ధతిలో విస్తరించడం జరిగింది? ఏకకేంద్ర పద్ధతిలో విస్తరించడం జరిగింది. విద్యా ప్రణాళికను కళాకారుని చేతిలోని సాధనం అన్నవారు? కన్నింగ్హామ్. విద్యా ప్రణాళికను కళాకారుని చేతిలో సాధనం అన్నవారు ఎవరు? కన్నింగ్హామ్. సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణం. సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణం ఏంటి? విద్యార్థికి అభిరుచి, ఆసక్తి పెంచేవిగా ఉండాలి. విద్యార్థికి అభిరుచి, ఆసక్తి పెంచేవిగా సమస్య పరిష్కారం అనేది ఉండాలి. ప్రాజెక్ట్ అనగా పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని అభిప్రాయపడిన వారు ఎవరు? బెల్లాడ్. ప్రాజెక్ట్ అనగా పాఠశాలలోనికి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని అభిప్రాయపడిన వారు బెల్లాడ్. విద్యార్థులలో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. విద్యార్థులలో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ప్రాజెక్టులను మేధా సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు? స్టీవెన్సన్. ప్రాజెక్టులను మేధా సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు స్టీవెన్సన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యత, పట్టుదల, స్వయం ప్రతిపత్తి అనేవి అభివృద్ధి చెందుతాయనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. విద్యార్థులు స్వయంగా పాల్గొనటం వల్ల ఆత్మస్థైర్యం, పట్టుదల, స్వయం ప్రతిపత్తి అనేవి అభివృద్ధి చెందుతాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. చేయడం ద్వారా నేర్చుకోవటం, పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాలపైన ఆధారపడి ఉన్న పద్ధతి ప్రయోగశాల పద్ధతి. చేయటం ద్వారా నేర్చుకోవటం, పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాలపై ఆధారపడి ఉన్న పద్ధతి ఏంటి? ప్రయోగశాల పద్ధతి. ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యపథక రచనలోకి సోపానాలు సూచించిన విద్యావేత్త? హెర్బార్ట్. ప్రస్తుతం అమలులో ఉన్న పాఠ్యపథక రచనలోకి సోపానాలను సూచించిన విద్యావేత్త హెర్బార్ట్. గణిత శాస్త్ర ఆశయాలను సాధించటానికి ఒక సాధనం గణిత కరికులం. గణిత శాస్త్ర ఆశయాలను సాధించటానికి ఒక సాధనం ఏంటి? గణిత కరికులం. గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించటానికి తగిన సూచనలు చేసిన విద్యావేత్త? జేడబ్ల్యూఏ యంగ్. గణితంలో
పాఠ్యాంశాలను నిర్ణయించడానికి తగిన సూచనలు చేసిన విద్యావేత్త జేడబ్ల్యూఏ యంగ్. పాఠశాలల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసంగాలన్నిటినీ కరికులం అంటారు అని అభిప్రాయపడిన వారు ఆల్బర్టి. పాఠశాలలో విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసాలన్నిటినీ కరికులం అంటారు అని అభిప్రాయపడిన వారెవరు? ఆల్బర్టి. విద్యార్థుల వయస్సును తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించటం అవసరమని కరికులం గురించి అభిప్రాయపడిన వారు పెస్టాలజీ. విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించటం అవసరమని కరికులం గురించి అభిప్రాయపడిన వారు పెస్టాలజీ. పాఠశాల స్థాయిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠ్యాంశం ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది? ఏకకేంద్ర పద్ధతి. పాఠశాల స్థాయిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠ్యాంశం ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది అంటే ఏకకేంద్ర పద్ధతి విధానం ద్వారా అమర్చడం జరిగింది. ఏకకేంద్ర ఆలోచన విశ్లేషణలను అలవాటు చేసేలా రూపొందించిన అభ్యాసాలు మానసిక అభ్యాసాలు. ఏకాగ్రత ఆలోచన విశ్లేషణలను అలవాటు చేసేలా రూపొందించే అభ్యాసాలు ఏంటి? మానసిక అభ్యాసాలు. తేలిక నుండి కఠినం, సరళం నుండి సంక్లిష్టతకు రూపొందించిన సమస్యల క్రమం ఉండాలి అనేది మంచి అభ్యాసం లక్షణం. తేలిక నుండి కఠినం, సరళం నుండి సంక్లిష్టతకు రూపొందించిన సమస్యల క్రమం ఉండాలి అనేది మంచి అభ్యాసం లక్షణం అన్నమాట. పాఠశాల గణిత క్లబ్ స్వభావం, ఏర్పాటు, నిర్వహణలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. పాఠశాల గణిత క్లబ్ స్వభావం, ఏర్పాటు, నిర్వహణలు దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆ పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ సంస్థ ఎక్కడుంది? విజయవాడలో ఉంది. అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ సంస్థ ఎక్కడుంది? విజయవాడలో ఉంది. మ్యాజిక్ స్క్వేర్స్ డ్యాన్స్ లీలావతి రూపకలు ఏమిటి? గణిత ప్రదర్శనలు. మ్యాజిక్ స్క్వేర్స్ డ్యాన్స్ లీలావతి రూపకన ఏమిటి అంటే గణిత ప్రదర్శనలు. ఇవన్నీ కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.